నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నక్కపల్లి మండలం రాజుపేట గ్రామంలో హై టెన్షన్. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారుల చేస్తున్న నిరసన. పెద్దపూడి మండలం ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశ మందిరం పాల్గొన్న ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజాపేట గ్రామంలో హైటెన్షన్ నెలకొంది. ప్రతిరోజు భారీ సంఖ్యలో 1500 మంది పోలీసులు మోహరించి బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసన కార్యక్రమం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూస్తున్నారు. ఆదివారం కలెక్టర్తో మత్స్యకారులకు ముఖాముఖి ఏర్పాటు ఆలస్యంగా చెప్పడం వెంటనే మత్స్యకారులు ఆందోళన చేశారు. గ్రామస్తులందరూ అందుబాటులో లేరని ముందుగా సమాచారం ఇచ్చి ఎప్పుడు ఏర్పాటు చేసినా కలెక్టర్ గారితో సమావేశానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని రాజాపేట మత్స్యకారులు చెబుతున్నారు. ఈ మేరకు మత్స్యకారులు నర్సీపట్నం ఆర్డీఓ రమణ గారికి వినతి పత్రం అందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు షెడ్యూల్ ప్రకారంగా ఈరోజు రాజాపేట గ్రామస్తులతో మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే ఈ గ్రామస్తులు రిప్రజెంటేషన్ మేరకు అంటే మాకు ముందుగా కొంచెం ముందు సమాచారం ఇవ్వమని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ చేసి పోస్ట్పోన్ చేయడం జరిగింది, అడగడం జరిగింది. సో ఈ రిప్రజెంటేషన్ కూడా మేడం గారికి నోటీసులు పెట్టి చెప్పడం జరుగుతుందని చెప్పి సమాచారం జరిగింది. అంటే కలెక్టర్ గారి పర్యటన ఉందని చెప్పేసి మేడం గారి పర్యటన ఉందని నిన్న ఈవినింగ్ నేను తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. అయితే కొంచెం ముందస్తుగా మాకు సమాచారం వచ్చినట్టయితే మా వాళ్ళందరూ కూడా చెప్పుకుంటాం, మా లీడర్స్ అందరూ కూడా చెప్పుకుంటాం అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే రిక్వెస్ట్ ఏమో ఇప్పుడు మాకు ఇవ్వడం జరిగింది. నాకు ఎస్ఐ గారు కూడా ఇవ్వడం, సి గారు కూడా ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా ఏంటంటే మేము ఫార్వర్డ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 2-3 రోజుల ముందు మాకు కబురు చెప్తే మేము అందరం గ్యాదర్ చేసుకొని మేము సరైన సమాధానం కలెక్టర్ గారి దగ్గర నుంచి వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు కలెక్టర్ గారికి ఒకటి ఇమ్మని, ఆర్డీఓ గారికి, తర్వాత పోలీసు వారికి లెటర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేడం గారు వచ్చేటప్పుడు మాకు ఒక 2 రోజుల ముందు చెప్తే మేము ఏం చెప్పాలో ఏం చేయాలో, మేడం గారితో ఏం చెప్పుకోవాలో, మా కష్టాలు ఏం చెప్పుకోవాలనే ఉద్దేశం మీద ఆలోచించుకొని సరైన సమాధానం ఆమె దగ్గర మేము మా కష్టాలన్నీ ఆమె దగ్గర చెప్పుకోవాలనేసి మేము భావిస్తున్నామండి. మా గ్రామస్తులు మా సముద్రానికి అందరికి దూరం అయిపోతే భయపడిపోతున్నారండి. ఎందుకంటే మొన్నే ఒక వారం కూడా అవ్వలేదు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా సముద్రం ఒడ్డుకి వెళ్ళి పసుపు కుంకాలు పట్టుకొని, బిందులు పట్టుకొని నీళ్ళేసి ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మీకు లాంటి వాళ్ళు ఒక కెరటం దాటలేరండి. అటువంటి మత్స్యకారులు కెరటాలు దాటుకొని. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ రాష్ట్ర యోజన విభాగ జాయింట్ సెక్రటరీ నల్లమిల్లి విజయరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఆనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొని యువజన విభాగం అంటే మన పార్టీకి వెన్నెముకగా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని, పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, రాబోయే ఎలక్షన్స్ లో మన పార్టీని గెలిపించుకోవాలని యువకులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాలకి వచ్చే వారిని మన కార్యకర్తల మీద ఏదో కేసు పెట్టాలని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినా సరే ఇవి ఏమీ పట్టించుకోకుండా ఈ కార్యక్రమానికి ఇంత భారీ ఎత్తులో వచ్చిన యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెదపూడి మండలం యోజన విభాగ నాయకులు, కార్యకర్తలు మీద ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పెట్టే కేసులకు మేం భయపడమని మరొకసారి నిరూపించారు. రామకృష్ణారెడ్డి, నీకు ప్రజలు అధికారం ఇచ్చింది సంక్షేమ పథకాల కోసం, అంతేగాని వైఎస్ఆర్ పార్టీ నాయకుల, కార్యకర్తల మీద కక్ష తీర్చుకోవడం కాదని మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెదపూడి మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి 100% సంపూర్ణ మద్దతు తెలిపి వారి విజయంలో ఎంతో కొంత మా వంతు కూడా పార్టిసిపేషన్ ఉండే విధంగానే ఆయనకి అన్ని రకాలుగా మీ అందరూ సపోర్ట్ చేస్తుంటే, మీతో పాటు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మాత్రం ఇక్కడ అందరూ వచ్చాం. కాబట్టి ఈరోజు నాకు మీ అందరినీ చూస్తే ఈ రోజు ఎలక్షన్ పెడితే 50,000 పైబడి మెజార్టీతో గెలుస్తారు అనే ఆశ. పార్టీ కార్యక్రమాల్లోనే ప్రతిదీ కూడా యాక్టివ్ గా ఉంటుంది. గ్రామాల్లో వృద్ధుల్ని, వికలాంగుల్ని తీసుకొచ్చి
పోలింగ్ కి యాక్టివ్ గా పనిచేసే వాళ్ళు యువజన విభాగం కార్యకర్తలే. మరి అటువంటి కార్యకర్తలు ఈ రోజున ఇంత స్పీడ్ గా ఎప్పుడైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఏ విధంగా జరుగుతుందో అన్నది మనం ఊహించుకోవచ్చు. అని చెప్పేసి పరిపాలనకు దూరంగా యువత ఉండడం జరుగుతూ ఉంది. మరి ఈ దృక్పథం మారాలి. ఈ దృక్పథం మారాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో యువజన విభాగాన్ని సమీకరించాలనే ఉద్దేశంతో యువజన విభాగానికి ఒక టార్గెట్ విధించాలనే ఉద్దేశంతో ఈ రోజున మన నియోజకవర్గంలో యువతకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునని చెప్పి మన డాక్టర్ గారి ఆధ్వర్యంలో మనం నిర్ణయించుకోవడం. అందులో భాగంగా ముఖ్యంగా ముందు పెదపూడి మండలం 4 మండలాల్లో కూడా కనీసం గ్రామానికి ఒక 5 నుండి 10 మంది యువతని తీసుకుని ఒక ప్రత్యేక టీమ్ గా ఈ 4 మండలాల నుంచి వారిని ఏర్పాటు చేసి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కానీ లేకుంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంత జన ఆదరణ లభించిందంటే ముఖ్య కారణం మన మండల కన్వీనర్ గవర్నర్ గారు విజయారెడ్డి గారు డాక్టర్ గారు విషయం చెప్పగానే చెప్పిన 10 రోజులకి పెద్దారెడ్డి గారు టీం రెడీ అయిపోయిందంటే 180 మంది వచ్చారండి. మిగతా మావిడ నుంచి ఒక 50 మంది అంటే 250 మందితో టీం చెప్తున్నాం, మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మీటింగ్ పెడతాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది. విత్ 10 రోజుల్లో 180 పేర్లు ఇచ్చి టీం రెడీ చేశారండి. అంటే గవర్నర్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా అంటే 4 సచివాలయాలు మరి డెవలప్మెంట్ చేయడం జరిగింది. 4 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయానికి 25 లక్షలు, నెంబర్ 2కి 25 లక్షలు, అలాగే నెంబర్ 3కి 40 లక్షలు, నెంబర్ 4కి 40 లక్షలతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాగే రైతు భరోసా కేంద్రాలు కానీ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు కానీ మరి జగన్ లేఅవుట్ల గురించి మనం మాట్లాడుకుంటే పేదలకు మరి సొంత ఇంటి కళ నిజం అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వారి మీద ఎంత ప్రేమ ఉంటే నిజంగా ఈ ఇళ్ల స్థలాలు చూసుకుంటే ఒక గ్రామంలోనే 1320 మందికి పైగా 5 ప్లేసుల్లో భూసేకరణ చేసి మరి ప్రజలకు ఇచ్చినటువంటి పేదలకు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజున ఉంది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చేసే పనిని 2019 నుంచి 2023 వరకు 4 వరకు కాదు 3 వరకు ఏవైతే కార్యక్రమాలు చేసామో అవి ప్రజల దృష్టికి పూర్తిగా తీసుకెళ్లేని పరిస్థితి ఉంది. మరి ఒక రకంగా మన ఓటమికి అదే కారణమని నేను భావిస్తా ఉన్నా. ఎందుకనంటే 2023 వరకు కొల్లలమావిడ గ్రామంలో ఏ రకమైన కనీసం 13 మండలంలో కొల్లలమావిడ అనేది ఒక పెద్ద పంచాయతీ. ఈ పంచాయతీలో ఎటువంటి పనులు చేసాం, ఏం అభివృద్ధి చేసుకుని ఈ గ్రామం కోసం మనం మాట్లాడుకుంటే మరి పెదపూడి మండల యువజన విభాగం అందరికీ కూడా నా యొక్క నిండు మనసుతో కూడుకున్నటువంటి ఆర్థిక శుభాభినందనలు తెలియజేస్తూ చాలా సంతోషం. చాలా కాలాతీతమైనా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎంతసేపటి నుంచి ఇక్కడ వేచి ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గంలోని 4 మండలాలకి కూడా ఈ రోజు పెదపూడి యువజన విభాగం ఒక స్ఫూర్తి. యువజన విభాగం అంటేనే ఒక ఉద్దేశం, యువజన విభాగం అంటేనే పార్టీలో ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ తోటి ఆ కసితోటి పెదపూడి మండల యువజన విభాగం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సరే ముందుండి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి యువత అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ మరొకసారి డాక్టర్ గారిని అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి మన నియోజకవర్గంలో గెలిపించడంలో పెదపూడి మండల యువజన విభాగం
కీలక భూమిక పోషించాలి. పెదపూడి మండల యువజన విభాగానికి మంచి పేరు ప్రతిష్టలు ఈ యువతంతా కూడా తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం నాకు కల్పించినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా మరొక మారు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పేద బలహీన వర్గాల వారికి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి రక్షణ కల్పించే వైద్య సదుపాయం కలుగుతుంది. ఎంతో ఆలోచన చేసి పెద్దలందరి సలహాలు స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏర్పాటు చేస్తే అది కూడా ఒక చరిత్ర ఆయన చేసింది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా జరగని చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా అటువంటి చరిత్రలో చేశారు. ఎందుకంటే 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 32 లక్షల ఇళ్ల స్థలాల్లో ఎందుకు ఓడిపోయారని మీరు అనుకోవచ్చు. ఒక మాయ జరిగింది. ఆ మాయ జరగడంలో మనల్ని నమ్ముకున్న ప్రజల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ఈవీఎంఎల్ని మాయ మాటల్ని నమ్ముకున్న వ్యక్తి కూటమి నాయకులు. అంటే ఎవరు? బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒక అప్పటికప్పుడు రాత్రుల భావంలో తిప్పుకున్న మోడీ గారు కూడా వాళ్ళతో కలిశారు. ఎంత మాయ జరుగుతుందంటే ఇది సూపర్ సైన్ జిఎస్టీ అని చెప్పి ఉత్సవాలు చేసుకుంటారు. సిగ్గు చేయడం అనమాట. హాస్పిటల్స్ కి వెళ్ళి, స్కూల్స్ కి వెళ్ళి జిఎస్టీలో మేము మీరు సాధించాం అని చెప్పి ఒక మళ్ళీ మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ చేతుంటే దాన్ని ఏదో మాయ చేయడానికని ఆ జిఎస్టీని తగ్గించామని చెప్పి ఒక మాయ మళ్ళీ ఇంకొక స్టోరీ వెళ్తున్నారు. ఒక విషయం మిత్రులారా, అలా జిఎస్టీ స్టార్ట్ చేసిందే మోడీ గారి ప్రభుత్వం. మోడీ గారి ప్రభుత్వం స్టార్ట్ చేస్తే ఆ రోజు నోరు కదపలేదు ఈ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నేను తగ్గించమన్నానని చెప్పి డబ్బు కొట్టుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన చేసి ఏమీ లేవు చెప్పుకోవడానికి. పక్క వాళ్ళు చేసిన ప్రతి విషయాన్ని తన అకౌంట్ లో వేసుకోవడానికి చాలా సిద్ధహస్తుడు చంద్రబాబు. వాళ్ళంతా ఆ మాయని పటాపంచలు చేయాలంటే ముఖ్యంగా యువత. మీ అందరికీ నిరుద్యోగ వృత్తి ఇందులో అంతమందికి వస్తుంది చేయలేదండి బాబు. పిల్లలు చాలా 40 సంవత్సరాలు పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నిరుద్యోగ వృత్తి ఒకరికి వస్తుందా? చెప్పు వస్తుందా? అంత సన్మానం చెప్తారు. ఈ రోజున అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఆధ్వర్యంలో గొల్లల మామిడాడు గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం అయింది. మండలానికి సంబంధించి మరి యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. వివిధ గ్రామాలకు సంబంధించిన పెద్దలు కూడా రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఒకటే మనం అనుకోవచ్చు, అసంఖ్యాక మరి అశేషంగా మరి ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం అంటే ఒకటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒక కారణం అయితే, రెండు రామకృష్ణారెడ్డి చేసే దౌర్జన్యాలు దాడులకి మేము బెదరం అదరం అని ధైర్యంగా మరి ముందుకు రావడం జరిగింది. అంటే ఏదో కొన్ని రోజులు ఎవరినన్నా బెదిరించో హింసించో ఆపు చేయొచ్చు కానీ ఏటెల్లకాలం చేయలేవని ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డికి వీళ్ళందరూ కూడా తెలియజేశారు. వారంగా రుజువు అయింది కూడాను. నువ్వు ఏదైనా ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, నువ్వు ఏదైనా మంచి చేస్తే చెయ్యి. ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు రాలేదు కదా, ప్రభుత్వం పైన పోరాడు, సంక్షేమ పథకాలు వచ్చేలా చెయ్యి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదు. అంతేకాకుండా మీ సినిమా ఆల్రెడీ అయిపోయింది. సంవత్సరంలోనే ఎంత బ్యాడ్ రావాలో అంత బ్యాడ్ రావడం, ఫ్లాప్ టాక్ రావడం వచ్చింది. ఇక 3.5 సంవత్సరాలు ఈ సినిమా లాగడం అంటే జరిగే పని కాదు. చూడండి, మనం అనుకుంటాం ఫ్లాష్ సినిమా ఏదైనా 6 రోజుల్లో లేపేస్తారు, 100 రోజులు ఆడదు. అదేవిధంగా మీ సినిమా కూడా తూతు మంత్రంగా నడిచిన రానున్న రోజుల్లో ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అయ్యి మీకు ఏ రకంగా మీరు చేసినటువంటి ఈ అకృత్యాలన్నింటికీ కూడా ఓటు అనే ఆయుధం ద్వారా మీ చెంప చెళ్ళు అనిపించడం మాత్రం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సమావేశ మందిరంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంవత్సరంన్నర కాలంలో పెదపూడి మండలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పురోగతి అన్ని శాఖల అధికారులు అడిగి తెలుసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, రామేశ్వరంలో లేఅవుట్ నాన్ లేఅవుట్ విషయంలో జరిగిన అవకతవకలపై త్వరితగతిన విచారణ జరిపి నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేయాలని, ప్రధానమంత్రి సూర్యాగర్ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించాలని
కల్పించాలని, అదేవిధంగా జీఎస్టీ సంస్కరణతో తగ్గిన ధరలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఉద్దేశించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెక్స్ట్ జనరేషన్ సూపర్ జీఎస్టీ 2.0 ప్రవేశపెట్టి ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా జీఎస్టీ సంస్కరణ అమలు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, అధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి, అలాగే కేంద్ర జీఎస్టీ శాఖ మండలికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి మండల సమావేశంలో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని, దీన్ని అందరూ ఆమోదించారు కాబట్టి ఇది మంచి పరిణామమని ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సభలో బిక్కవోరు మండలం కొమరపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని, 2-3 రోజుల్లో వారికి నష్టపరిహారం ప్రకటిస్తామని తెలియజేస్తూ మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సమావేశంలో మండల అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, కూటమి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మొదటి రోజు ఏదైతే సంఘటన జరిగినా పావు గంటకే నేను అక్కడికి వచ్చాను. నాకన్నా ముందు ఆ మనోజ్ వచ్చాడు, శతకార్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. నా వెనక మండపాటి శాసనసభ్యులు జ్యోతిరావు కూడా వచ్చారు. మేమిద్దరం దాదాపుగా 1 గంట 20 నిమిషాల నుంచి రాత్రి 7:30 వరకు ఇక్కడే ఉన్నాం. శతకాంతుని మరలా అక్కడ నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాం. ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతో, వైద్యాధికారులతో మాట్లాడాం. అన్ని విధాలా చర్య తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారికి విషయం తెలియజేసాం. 30-35 సంవత్సరాలుగా వారు వైద్యులు ఉన్నారు. శతకాంతులు పక్కన హాస్పిటల్లో ఉన్నారు. వారి వృత్తిధర్మం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆ శతకాంతులకి వైద్య సేవలను అందించాలి, లేదా అక్కడ జరుగుతున్న వైద్య సేవలను పరిశీలించి ఏదైనా మెరుగుదల ఉంటే చెప్పాలి. అది ఏమీ చేయలే. కనీసం అక్కడ ఎవరిని పలకరించలా. అక్కడికి వచ్చారు, వెళ్ళిపోయారు. మరుసటి రోజు వచ్చి అధికారులు తప్పిదమేది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ దానిలో వచ్చి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి, నష్టపరిహారం బాధితులకి, మృతులందరికీ డిమాండ్ చేశారు. ఏదైతే ఎల్జీ పరామర్శలు ఇచ్చారో ఆ విధంగా ఇవ్వాలని డిమాండ్ చేసేసారు. తర్వాత హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిగా మరణిస్తూ వచ్చారు. వేండ్ర గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు. అనపతి సేవలకు ఒక మహిళ మరణిస్తే ఆ మహిళ బాడీ దగ్గరికి వచ్చి గొడవ చేస్తాం, ఆ యజమాని ఇంటి దగ్గర పెట్టాలని మాజీ శాసనసభ్యులు అలవాటు చేశారు. యజమాని చనిపోయారు. వాళ్ళతో నేను గత 10 రోజులుగా మాట్లాడుతూ ఉన్న కుటుంబ సభ్యులతో, వాళ్ళు కూడా ఎంతో కొంత సహాయం ఈ మృతుల కుటుంబాలకు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయం చేశారు. ఇటువంటి సందర్భంలో వారి ఇంటి దగ్గర పెట్టి హంగామా చేయడం ఎంతవరకు సమంజసంగా ఉంటుంది. ఆయన కూడా చనిపోయారు. దాన్ని ఏదో విధంగా నిరోధించాం. మరుసటి రోజు ఆయన మళ్ళీ సోషల్ మీడియాలో నేను చాలా సాధించానని పెట్టారు. ఈ సందర్భంగా మీ అందరికీ తెలుసు, నేను ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా. 2019 ఎన్నికలు అయిన వెంటనే వలమూరులో బాణాసంచా కాలుస్తూ, సైకిల్ని రోడ్డు మీద ఈడుస్తూ, నానా హంగామా చేసి ఒక టాటా ఏస్ పైన 4 వ్యక్తులు కూర్చుని దాంట్లో బాణాసంచా వేసి విజయోత్సవాలు నిర్వహించుకుంటా ఉంటే ఒక బాణాసంచా ఒక దాంట్లోకి వచ్చి పడి మొత్తం ఆ టాటా వేసి బర్న్ అయిపోయి వాళ్ళు కూడా బర్న్ అయిపోతే వాడిని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాం. ఆ రాత్రి రిజల్ట్ వచ్చింది, నేను ఓడిపోయాను. మరుసటి రోజు ఉదయం నేను కాకినాడ జీజీహెచ్లో పరామర్శించాను. గెలిచిన వ్యక్తి వారి పార్టీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గాయాల పాలే ఆసుపత్రిలో ఉంటే 15 రోజుల వరకు పరామర్శించారు. తర్వాత దాంట్లో 3-4 చనిపోయారు. వారికి ఎంత పరిహారం ఇచ్చారు? ఆ రోజు మీరెంత పరిహారం ఇచ్చారు? ఇది చూపించే ముందు 4,000 ఇటు చూపిస్తున్నాయని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అటువంటిది ఇవాళ నిన్న రోజున సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అక్రమంగా నిల్వ చేసిన బాణాసంచా దొరికింది. దానికి ఏం చెప్తారు ఆయన సమాధానం? నాకున్న అనుమానం ఏంటంటే ఈ అక్రమంగా బాణాసంచా తెచ్చి దాన్ని ఏదైనా కుట్ర చేసి దాన్ని పేరుడిగా సృష్టించి ప్రభుత్వాన్ని చెడ్డ చేయడం కోసం, ప్రభుత్వం మీద నెపం నెట్టడం కోసం ఏదైనా ప్రయత్నం జరుగుతుందా అనే యాంగిల్ కూడా పోలీసులు దీనిపైన దర్యాప్తు చేయాలని కోరబోతా ఉన్నా. ప్రతిదీ కూడా ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ రేట్లు ఎంత ఉన్నాయి, ఈ జిఎస్టీ రాకముందు ఎంత ఉన్నాయి, జిఎస్టీ సంవత్సరం 2015 వచ్చినప్పుడు ఎంత ఉన్నాయి, అదేవిధంగా 2.0 ఈ సూపర్ సేవింగ్స్ జిఎస్టీ వచ్చిన తర్వాత ఎంతవరకు లబ్ధి పొందారనేది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే కాకుండా మీరు ఏ వస్తువున్నా వివిధ శాఖల నుంచి
మన భారత ప్రధాని మన నరేంద్ర మోడీ గారు సంచలనాత్మకమైన నిర్ణయం మన జిఎస్టీ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్ 2.0 పేరుతో జిఎస్టీని సంస్కరించడం జరిగింది. దీని ఏంటంటే మనకి ప్రతి వస్తువు మీద కూడా 4 స్లాబ్లుగా జిఎస్టీ అనేది వేయడం జరిగేది. అందులో అంటే మధ్యతరగతి కుటుంబాలు ఏది కొనుక్కున్నా ఈ ట్యాక్స్ ఎంత పడుతుంది, ఈ వీటి విలువ ఏంటి అనేది చూసుకోకుండానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళడం, వస్తువులు కొనుక్కోవడం అనేది చూస్తారు. ఈ రోజు మన మోడీ గారు పుణ్యమాని అంటే గతంలో 2017 ముందు అయితే ఏ వస్తువు ఎవరు తయారు చేస్తారో వాళ్ళే ఇంత పన్ను అనేది వేయడం జరిగేది. భారతదేశం అంతా ఒకటే ఏకీకృత పన్ను అనేది ఉండాలని 2017లో మన నరేంద్ర మోడీ గారు ఈ జిఎస్టీని తీసుకురావడం జరిగింది. మన నిర్మలా సీతారామన్ గారు కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటికే మన భారతదేశం ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి మనకి ఈ జిఎస్టీని ప్రవేశపెట్టడం, అలాగే ఏకీకృత పన్ను అనేది వేయడం జరిగింది. దాన్ని సంస్కరించి ఈ రోజు మధ్యతరగతి కుటుంబాలు ఏదైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, అలాగే పిల్లలకు కావాల్సిన వస్తువులు, మనకి నిత్య అవసర వస్తువులు కూడా కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఈ రోజు మన భారతదేశానికి అలాగే మన రాష్ట్రానికి కూడా ఇది దేశం అయితే 48,000 కోట్లు, అలాగే మన రాష్ట్రానికి అయితే 8,000 కోట్లు నష్టం అని తెలిసినా కూడా అక్కడ మోడీ గారు, ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించి మధ్యతరగతి కుటుంబం కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ జిఎస్టీని అవలంబించడం జరుగుతుంది. దీనిపై పూర్తి అవగాహన లేదని మన గౌరవ శాసనసభ్యులు, ఎందుకంటే ఆయన్ని జిఎస్టీ కౌన్సిల్ సభ్యులుగా మన భారతదేశం నుంచి ఎన్నుకోబడ్డారు కాబట్టి ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా దాన్ని సఫలీకృతం చేస్తారు. ఈ రోజు మన నియోజకవర్గాన్ని కాకుండా భారతదేశంలో బీజేపీ నాయకత్వంలో కూడా దేశంలో ఒక స్థాయిలో మన రామకృష్ణారెడ్డి గారు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రోజు జిఎస్టీలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి, ఏ వస్తువు మీద ఎంత పన్ను తగ్గింది అనేది చెప్పాలని. ఎంపీపీ గారికి 2014లో 2వ సచివాలయం మా ధ్వజస్తంభం దగ్గర అప్పటి టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగిందండి. ఆ ప్రభుత్వంలో ఫౌండేషన్ వేసి వదిలేస్తే తర్వాత ప్రభుత్వంలో అదే గ్రాంట్ తో కింద సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అమౌంట్ సరిపోకపోతే పంచాయతీ నిధులు పెట్టడం, అలాగే ఎన్ఆర్జీఎస్ లో మళ్ళీ పై అంతస్తు చేయడం జరిగిందండి. దానికి కాంపౌండ్ హాల్ ఒకటి పెండింగ్ గా ఉంది. ఆ కాంపౌండ్ హాల్ ని శాంక్షన్ చేయించవలసిందిగా గౌరవ శాసనసభ్యుల వారిని కోరుతున్నామండి. అలాగే మరి గతంలో మేము ఎప్పుడు కూడా అర్హులైన వ్యక్తులకు ఇవ్వట్లేదని మీటింగ్ లో కూడా నిలదీయడం జరిగిందండి. పేపర్లో కూడా హెడ్లైన్స్ లో రావడం జరిగింది. మరి ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ మన భూమి విలేకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రభూమి బాబురావు గారు వీళ్ళంతా కూడా ఆ రోజు ఉండటం జరిగింది. చాలా పోరాటం చేశామండి వాటి గురించి, ఇళ్ల స్థలాల విషయాల్లో కూడా. మీరు ఏదైనా అభివృద్ధి పనులలో అభివృద్ధి నడపడానికి ఏదైనా గ్రాంట్ తెచ్చి దాన్ని గ్రాంట్ ని మరి అభివృద్ధి చేయడానికి చూసేవా తప్ప ఎప్పుడూ కూడా రాజకీయంలో మేము తప్పుడు సలహాలు ఇవ్వడం జరగలేదని రామకృష్ణారెడ్డి గారికి వినియోగించుకుంటున్నామండి. ఈ విషయంలో మేము ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించమని కూడా కోరుతూ సెలవు తీసుకున్నాం. మూడోసారి రెండోసారి రెండోసారి అంతకుముందు ఉప సర్పంచ్ చేశారా? సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి జనరల్ గా ఎవరైనా సీనియర్స్ ని అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే చిన్న కరెక్షన్ ఏంటంటే మీరు మాట్లాడిన దాంట్లో 2014-19 మధ్యకాలంలో సచివాలయ వ్యవస్థ లేదు. సచివాలయాలకు శాంక్షన్స్ ఆ రోజు లేవు. ఆ రోజు దాన్ని మీరు చెప్పిన దాన్ని కమ్యూనిటీ హాల్కి ఇచ్చాం. కమ్యూనిటీ హాల్కి ఇస్తే ఆ రోజు కొద్దిగా గ్రామ పంచాయతీ నుంచి ఇబ్బంది క్రియేట్ చేశారు. అందువల్ల అది డిలే అయ్యింది. లేకపోతే అప్పుడే కట్టుండేవాడు. తప్పనిసరిగా మీరు కాంపౌండ్ వాళ్ళు అన్నారు. మేము ఏదైతే సెట్టుబల్లి కమ్యూనిటీ హాల్ ఇచ్చామో దాన్ని దుర్మార్గంగా ఆక్రమణ చేసి సచివాలయం కింద మార్చారేమో. సచివాలయం కింద రైతు భరోసా కేంద్రం కింద మార్చేశారు. ఎంత దారుణం అంటే ఆ వ్యవస్థ. ఇచ్చింది కమ్యూనిటీ హాల్ సెట్టుబల్లి కోసం వాళ్ళకి ఇచ్చాం. దాన్ని మార్చేసి సచివాలయం చేశారు. ఈ గ్రామంలో అది పంచాయతీ ఫౌండేషన్ కూడా మన టైంలోనే వేసామంట. అదేనండి, పంచాయతీ కాదండి, అదే కమ్యూనిటీ హాల్ అండి. పంచాయతీ చేసాం, పంచాయతీ కూడా అవనవలేదు, ఇప్పుడు అయిపోతుంది. అదే సార్, సచివాలయ వ్యవస్థ 14-19లో లేదు.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రావులపాలెంలోని సత్యసాయి అష్టదళ సేవ పుష్పం సేవా కేంద్రంలో చిన్నారులచే మహాలక్ష్మీదేవికి పిడతల పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు పెడసనగంటి సీతారామ శర్మ అవధాని బ్రహ్మత్వంలో చిన్నారులచే పిడతల పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ శర్మ అవధాని మాట్లాడారు. చిన్నారులతో పిడతల పూజ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైందని, పిడతల్లో అటుకులు బెల్లం ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారని, పిడతల పూజ వల్ల చిన్నారులు భక్తిభావం ఏర్పడుతుందని, అంతేకాకుండా విద్యా బుద్ధులు చదువు సంధ్యలతో పాటుగా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కేంద్రం చైర్మన్ కొవ్వూరు వివేకానందరెడ్డి, హరినారాయణ రెడ్డి, పెరవలి వెంకటేశ్వరరావు, చెక్క సూర్యప్రకాష్, కొవ్వూరు బాల విజయ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు దీపావళి అమావాస్య మహాపండుగ సందర్భంగా మన రావులపాలెం గ్రామంలో వేయించేసినటువంటి భక్తులందరూ కూడా ప్రతినిత్యం కూడా ఎంతో వైభవపేతంగా పూజించేటటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి సన్నిధిలో ఎంతో వైభవపేతంగా ఎంతో మంది చిన్నారులచే చక్కగా సుమారు 200 మంది బాలబాలికలచే ఎంతో వైభవపేతంగా మన భారతదేశం అంతా కూడా సుభిక్షంగా ఉండడం కోసం, లోక కళ్యాణార్థం, ముఖ్యంగా దీపావళి పండుగ యొక్క విశిష్టత అందరికీ కూడా తెలియజేయడం కోసం సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతోటి పిడతల పూజ అనగా వారు చక్కగా 2 పిడతల్లో అటుకులు బెల్లము కూడా నింపి వాటి దగ్గర లక్ష్మీదేవి ఫోటో పెట్టి ముందుగా గణపతి పూజ చేసి, లక్ష్మీదేవి పూజ చేసి, సత్యసాయిబాబా వారి పూజ చేసి, ఆ తదనంతరం పిల్లలకి సామాజికంగా మనము ఏ పూజ చేసినా సాటి వారిని గౌరవిస్తూ మనం కూడా గౌరవింపడాలనే సదుద్దేశంతో ఆ పూజ చేసిన పిడతల్లో ఒక పిడత వారు వాయినంగా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఒకటి ప్రసాదంగా స్వీకరించి ప్రతి సంవత్సరం ఇంచుమించు అమారమే అనేక వందల సంవత్సరాల నుంచి యొక్క భగవాన్ సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులతో ప్రతి దీపావళి అమావాస్య కూడా యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు సత్యసాయిబాబా మందిరంలో మన యొక్క స్థానికులు అయినటువంటి మరియు వివేకానంద రెడ్డి గారు అదేవిధంగా మన సత్యసాయి భక్తులందరూ కలిసి ఎంతో వైభవపేతంగా ఈ యొక్క బాలికలచే పూజా కార్యక్రమం చేయించడం శాస్త్రీయంగా వస్తుంది. కనుక ఇలాంటివి అందరూ కూడా ఆచరించి మన యొక్క హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయాలని భగవానుడు సత్యసాయిబాబా వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ జై శ్రీరామ్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఆదివారం అలమూరు మండలం పెద్దపల్ల పినపల్ల గ్రామంలో 1.07 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల్ని ఆయన కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడారు. గ్రామ అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమని, గాంధీజీ చెప్పిన మాటను ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆచరణలో చూపిస్తుంది. ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈదెల సత్యబాబు, సంగీత సుభాష్, దొడ్డ సుబ్బారావు, వంకపట్ల లక్ష్మణరావు, తోరాటి వెంకటేశ్వరరావు, జయ భాస్కర్రావు, వంటిపల్లి సతీష్, వంటిపల్లి పాపారావు, సలాది నాగేశ్వరరావు, తాళ సాయిబాబు, సాది సత్యనారాయణ, ఎంపీడీఓ ఆయుధం రాజు, పంచాయతీ కార్యదర్శి ఒబ్బిల్రెడ్డి వేణు, ఇతర ప్రభుత్వ అధికారులు, ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూడండి, చెప్పండి వచ్చేస్తారు చూసుకోండి. సార్ ఎలా చూడండి సార్. సార్ సీనియర్ కట్టేసుకుంటా సైడ్ ఈ పక్కన మనం కొంతమంది సత్యవారు వెళ్ళారండి. ఒకసారి అందరూ వెళ్ళచ్చు. ఒకసారి వెళ్ళచూడండి సార్. ఓకే సార్, ఒకసారి రండి. ఇంగ్లీష్ ఒరిస్సా దగ్గర చేశారు. అవును సార్.
చేద్దాం అది మీ కౌన్సిలింగ్. ఒకసారి సార్ ఎలా చూడండి. ఎలా రండమ్మా ఎలా ఈ పక్క నుంచి రే కొరలో కొట్టి ఇచ్చేయండి అమ్మా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో కార్తీక మహోత్సవాల సందర్భంగా కొండపై రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఏర్పాటు చేశారో మీడియా ప్రతినిధులకు తెలియజేసిన ఆలయ కార్యనిర్వహణాధికారి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మాట్లాడారు. కార్తీక మాసం అంటే హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా కావున హరిహరులు ఇద్దరు ఒకే పీఠంపై వెలిసిన దివ్యక్షేత్రం అన్నవరం శ్రీ సత్యదేవుని దివ్యక్షేత్రమని కావున భక్తులందరూ అత్యధిక సంఖ్యలో వీచేసి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన మీడియా ద్వారా భక్తులకు తెలిపారు. ఈ నెల 21వ తారీఖు రాత్రి ఆకాశ దీపంతో కార్తీక మాసం ప్రారంభం అవుతుందని, 26 ఆదివారం పంచమి కావడంతో తర్వాతి రోజు మొదటి కార్తీక సోమవారం కావున భక్తులు అధిక సంఖ్యలో వీచేస్తారు కాబట్టి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి పేర్ల సుబ్బారావు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు వి రామకృష్ణ, ఏఈఓలు దామెర కృష్ణారావు, అనకపల్లి ప్రసాద్, పెండిహాల భాస్కరరావు, పర్యవేక్షణ అధికారి వై అప్పారావు, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. చూసినట్లయితే 5వ తేదీ కానీ 3వ తేదీ కూడా ఉంది. 3వ తేదీ కార్తీక సోమవారం మళ్ళీ వచ్చింది. 3వ తేదీ నవంబర్ 3వ తేదీ కార్తీక సోమవారం. కార్తీక సోమవారం అనేది ఇందాక చెప్పినట్టు హరిహరాదులకి అందులో శివుడికి ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ రోజు కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. 3వ తేదీ తదుపరి 5వ తేదీ మనకి కార్తీక శుద్ధ పౌర్ణమి. అదే రోజు 3 కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అన్నిటువంటి ముఖ్యమైనది 5వ తేదీ. ఆ రోజు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి మనకి. 1 గిరి ప్రదక్షిణ, 2 పంపాహారతులు, 3 జ్వాలాతోరణం. అందులో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉత్సవమూర్తులను కొండ దిగువకు తీసుకొని వెళ్ళుట, తొలిపావంచాల నుండి ఉదయం 8:30 శ్రీ స్వామివారిని పల్లకిలో గిరి ప్రదక్షిణకు అక్కడ బయలుదేరుతారు అనే కార్యక్రమం మొదలవుతుంది. అది మొదటి కార్యక్రమం. రెండవ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు కొండ దిగువ తొలిపావంచాల వద్ద నుండి సత్యరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. అది రెండవ కార్యక్రమం. తదుపరి పంపా సరోవరందు పంపాహారతులు కూడా నిర్వహించబడతాయి. అది కూడా 5:45. అది సాయంత్రం 5:45. అది అయిన తర్వాత రాత్రి 7 గంటలకి శ్రీ స్వామివారిని మరియు అమ్మవారిని ఉత్సవమూర్తులను పండ దిగున్నటువంటి తొలిపావంచాల వద్దకు తీసుకుని వెళ్ళి జ్వాలాతోరణం నిర్వహించబడుతుంది. అనంతరం గ్రామోత్సవం కూడా జరగబడుతుంది. ఇది 5వ తేదీ ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక శుద్ధ పౌర్ణమి కార్యక్రమాలు. కేఎస్ఈజెడ్లో రైతుల భూములకు ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం ద్వారా ప్రారంభించిన రైతు బాంధవుడు అపర భగీరథుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అని కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కొనియాడారు. కేఎస్ఈజెడ్లో రైతులకు భూములకు ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి కృషి చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్కు కేఎస్ఈజెడ్ రైతులు కృతజ్ఞత కార్యక్రమాన్ని చేపట్టారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆధ్వర్యంలో రైతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ బ్యాంకు చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు తుమ్మల రామస్వామి హాజరయ్యారు. ముందుగా రైతులు తంగెల ఉదయ్ శ్రీనివాస్కు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబుకు, తుమ్మల బాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం రైతులతో కలిసి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, పెండం దొరబాబు, తుమ్మల రామస్వామి, కొణిదెల
పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం జరిగిన కృతజ్ఞత సభలో పలువురు రైతులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కొణిదెల పవన్ కళ్యాణ్ కు రైతులు జేజేలు కొట్టారు. జనసేన పార్టీ నాయకుడు బోనం పరమేష్ చేతుల మీదుగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును, తుమ్మల రామస్వామిని రైతుల తరపున ఘనంగా సన్మానించారు. అనంతరం రైతును ఉద్దేశించి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, వేగిశెట్టి బాబురావు, అక్షయ్, బండి దావీదు, మోరాలశెట్టి సునీల్ కుమార్, చల్లా లక్ష్మి, తోలటి శిరీష, బోనం బుజ్జి, బోనం రాజు, వెనిగిశెట్టి నిఖిల్, చింతా సూర్యనారాయణ, పెదకాపు, పీర్ల గంగాధర్, బాపడి దొర తదితరులు పాల్గొన్నారు. రైతులు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ఈ నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా రావడం ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని చెప్పేసి నేను గంటాపరంగా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి నాయకత్వంగా ఈ రోజున పిఠాపురంలో మీ యొక్క సమస్యని దాదాపు సంవత్సరాల కాలం నుంచి రిజిస్ట్రేషన్ ఆగిపోయి దానికి మీరు వెంటనే చెయ్యాలని చెప్పగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వెంటనే దాన్ని రివోక్ చేయించి రిజిస్ట్రేషన్ అయ్యేలా చేసినటువంటి మన శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మేము అందరం కూడా శాసనసభ్యులుగా, నేను కానీ, గౌరవ్ గారు కానీ, జేపీ గారు కానీ, నాగేశ్వరరావు కానీ ఎంతో మంది శాసనసభ్యులు చేసిన ఈ నియోజకవర్గ అభివృద్ధికి మా వంతు చిన్న తప్పించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడంతో మొట్టమొదటి సంవత్సరంలోనే 308 కోట్ల రూపాయలతో మన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఎప్పటి నుంచో కూడా మన తీర ప్రాంతం కోనపాపేట కానీ, మాయపట్నం కానీ, సుబ్బంపేట కానీ, ఉప్పాడ కానీ ఈ తీర ప్రాంతం అంతా కూడా ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు తుఫాను వచ్చినా మనకి వందలాది ఇల్లు సముద్రంలో కొట్టుకుపోయే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా సముద్రం ఉప్పాడ తీర ప్రాంతానికి 2 కిలోమీటర్ల లోపల ఉండేది నా చిన్నప్పుడు. ఈ రోజున రోడ్డు ఎక్కే పరిస్థితులు, రోడ్డు కొట్టుకుపోయే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం మనం రోడ్డు వేయించుకోవడమే కానీ దానికి శాశ్వత పరిష్కారం నేను కానీ శాసనసభ్యుడిగా నేను కూడా ఆలోచన చేయలేని పరిస్థితులు మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు 323 కోట్ల రూపాయలు ఈ రోజున ఉప్పాడ తీర ప్రాంతానికి ఆయన వారధి కట్టడానికి చేసినటువంటి కార్యక్రమం వెంటనే శాంక్షన్ చేయడమే కాకుండా ఈ రోజున త్వరలో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో వారికి కరతాలు ద్వారా ఈ నియోజకవర్గ ప్రజానికంలో కూడా ఆయనకి అండగా ఉండాలి. రాబోయే కాలంలో మరలా ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. ఈ నియోజకవర్గ సమస్యల్ని, ప్రజల కష్టాన్ని, సమస్యలను తీర్చే శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఇంకా ఉన్నత పదవుల్లోకి రావాలని ఈ నియోజకవర్గం నుంచి మనం అందరం కూడా నాటి ఫలితం ఆయన్ని శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గాన్ని చేయడానికి మనందరం కూడా కృషి చేద్దాం. మీతో డబ్బులాగా భావిస్తాం. డబ్బు కన్నా ఎక్కువగా మన ఆస్తి. అంటే మనం చచ్చిపోయిన తర్వాత కూడా అది ఎవరికి వెళ్ళాలని శ్రద్ధ తీసుకునే ఏకైక ఏమైనా ఉందంటే అది భూమి ఒక్కటే. దాన్ని మనం ప్రాణానికి ప్రాణంగా ఎక్కువ తీసుకుంటారు. అలాగా ఎక్కువ తీసుకున్న భూమిని ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం నేను కూడా ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు అందరు రైతులకి హామీ ఇచ్చారు. ఎవరైతే ఈ రైతులు అప్పుడు తీసుకోకుండా భూమిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి ఇప్పిస్తారు. అలా చెప్పి వచ్చిన చాలా మంది నాయకులు ఉన్నారు, ఇప్పించడానికి చేసిన చాలా ఉద్యమకారులు ఉన్నారు. కానీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. రైతులకి ఎవరికి భూములు ఎవరికి వెనక్కి రాలేదు. అదే ఉద్యమాన్ని విని అది ఎవరు అర్థం చేసుకోగలరు? ఒక రైతు భూమి పోయింది అంటే ఎవరు అర్థం చేసుకోగలరు? మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి రైతు కుటుంబంలో, ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చి రైతు కష్టాన్ని తన కష్టాలుగా భావించే ఒక నాయకుడు అయితేనే ఆ కష్టాలను అర్థం చేసుకోగలరు.
అది ఆయన కష్టాలు అనుకుని, మీ కష్టాలు ఆయన కష్టాలు అనుకుని సుమారు 1745 రైతులకి 1189 ఎకరాల్ని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోకుండా అక్కడికక్కడే గవర్నమెంట్ రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ చేసేమన్నారు. అంటే సుమారు ఎకర భూమి ఎంత ఉండాలనుకుంటున్నారు? 50 లక్షల నుంచి 60 లక్షలు, ₹1 కోటి వరకు ఉంటుంది. అంటే ఒక 70 లక్షలు వేసుకోండి యావరేజ్. 1200 ఇంటూ 70 అంటే ఎంత అయిందండి? సుమారు 832 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని రైతులకు ఇప్పించిన నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇప్పుడున్న ధర, తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్. విశాఖ జిల్లా గాజువాకలో జర్నలిస్టులు దీపావళి వేడుకలు ఆదివారం అద్భుతంగా జరిగాయి. ఏపీడబ్ల్యూజే గాజువాక శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుల ఐకమత్యాన్ని చాటి చెప్పేలా స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదర్శవంతంగా జరిగిన ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా సీనియర్ పాత్రికేయులు ఎంఆర్ఎన్ వర్మ, ముఖ్య అతిథులుగా గాజువాక సిఐ పార్థసారథి, న్యూపోర్ట్ సిఐ కామేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఎన్ వర్మ మాట్లాడారు. సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే పాత్రికేయులు శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు సమన్వయంతో పనిచేయడం ద్వారా సమాజంలో మరింత అభివృద్ధితో కూడిన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని అన్నారు. కష్టసుఖాల్లో ఒక కుటుంబంగా ప్రతి పండుగను అందరూ కలిసిమెలిసి జరుపుకుంటున్న గాజువాక జర్నలిస్టులు విలువలతో కూడిన పాత్రికేయం ద్వారా రాష్ట్ర స్థాయిలోనూ మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సిఐ పార్థసారథి మాట్లాడారు. ఈ దీపావళి జర్నలిస్టుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని, అదేవిధంగా ప్రజలకు మంచి చేసే ప్రతి అంశంలోనూ పోలీసులు, జర్నలిస్టులు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం న్యూపోర్ట్ సిఐ కామేశ్వరరావు మాట్లాడారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏపీడబ్ల్యూజే గాజువాక శాఖ కార్యవర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీడబ్ల్యూజే గాజువాక శాఖ సభ్యులకు దీపావళి కానుకల్ని అతిథుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాకిరాము, రామచంద్రరావు, గాజువాక శాఖ అధ్యక్ష కార్యదర్శులు కొయిలాడ పరశురాం, లీలాప్రసాద్, అధిక సంఖ్యలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. మనల్ని ఆదరించి మనకు పిలిచిన వెంటనే ఎన్ని పనులున్నా, ఎన్ని ఒత్తిళ్లున్నా మన కోసం టైం కేటాయించి సిటీ నుంచి మన గురువు గారు, మన సీనియర్ అంటే ఎంత నేర్చుకున్నా, ఇంకా చిన్న పిల్లలు చెప్పినా ఇంకా నేర్చుకోవాలని తప్పని ఇప్పటికీ కూడా ఆయన ఒకే వదలగారు. ఆయన దగ్గర మనం ఎంత నేర్చుకోవాలంటే మనకి టైం ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక గంట కూర్చుంటే మనం అసలు మీడియాలో ఎందుకున్నాం, మనం ఏం చేయాలి, అసలు మీడియాలో మనం ఎందుకు వచ్చాం, మన సమాజానికి మనం రాసే వార్తలు దేనికి ఉపయోగపడతాయి అనే ఒక మంచి మనకి నేర్పే వ్యక్తి మనకు దొరకడం మన అదృష్టం. అలాంటి వర్మగారు మన దగ్గర రావడం నిజంగా మన అదృష్టం. అలాగే మన ఇంకా మన ఇద్దరు సీఎం కోసం చెప్పాలంటే టైం సరిపోదు. ఎందుకంటే ఎంతో ఆప్యాయత, ఎంతో అనురాగం. అంటే మీడియా, పోలీస్ రెండు ఒక అనుభవంగా ముందుకెళ్తే సమాజాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలం అని ఒక మంచి నినాదంతో సార్లు కూడా ఎంతో కష్టపడుతున్నారు. రాత్రులుగా పగలనగా ఈ గాజువాక కానీ, గంటల పరిధిలో కానీ ఎటువంటి క్రైమ్ జరిగినా వెంటనే స్పందిస్తూ ఎవరికి సమస్య వచ్చినా ముందుగా నిలబడి వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. అలాంటి అతిథులు ఈ రోజు వాళ్ళు పిలిచినట్టే వాళ్ళు ఈ రోజు చాలా ప్రజలుగా సరే వాళ్ళ కోసం కేటాయించి వచ్చినందుకు పార్థసారథి గారి సీఏ గారికి, అలాగే కామేశ్వర సీఏ గారికి, అలాగే మన రామచంద్రరావు గారు ఆయనకి చెప్పక్కర్లేదు. ఎప్పుడు మళ్ళా వాళ్ళు ఎప్పుడు కష్టం వచ్చినా సార్ మనకి ఇలా వచ్చిందంటే వెంటనే వచ్చేస్తారు. అలాగే మనకి రామలింగం కోసం మనం చెప్పక్కర్లేదు. ఎప్పుడైనా ఎనీ టైం 24 hours లో ఏ అర్ధరాత్రి ఫోన్ చేయండి, ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేసే వ్యక్తి ఎవరంటే రామలింగం. ఎందుకంటే ఎవరికైనా కష్టం వచ్చింది అనే కష్టం వచ్చిందంటే వెంటనే ముందు ఏమో అంటారు అంతే. సో అలాంటి మంచి టీం మనందరం ఒక కుటుంబంలో ఉన్నాం. నేను అనేది ఒకటే అనుకోనండి, ఈ రోజు మనం ఉంటాం, చనిపోతాం, బాగుంటారని మనం ఏం చెప్తాం. మనం ఈ రోజు మనందరం ఇక్కడ ఉన్నాం. తర్వాత ఏంటనేది మనం ప్రశాంతంగా మెలగకూడదు. మనం ఉన్నప్పుడు ఏదో చేయాలి, సమాజానికి ఏదో మంచి చేయాలని ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఇందులో ఎవరికి లాభాపేక్ష లేదు. మనందరం ఈ వేదికల ద్వారా ఒక కుటుంబంలో మనం అందరం కలిసి మనం ఏదైనా ఒక ఆనందంగా, సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో చేస్తాం. అయితే ఒకటి మనం ఒకటి గుర్తించుకోవాలి. ఇలా మనం కలుసుకుని వెళ్ళే
ఏ జర్నలిస్ట్కి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మనందరూ ఇదే స్థాయిలో మనం కలాలి అని నా కోరిక. దయచేసి తప్పుగా భావించద్దు. మన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఒక వేదిక కావాలి, ఎవరికైనా ఒక భరోసా కావాలి. నాకు ఒక యూనియన్ ఉంది, నాకు ఒక కుటుంబం ఉంది, నా కష్టం వస్తే అందరూ నాకు వస్తారు అని భరోసా కల్పించినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఉన్న ఆరాధన మనకు ఉంటుందని నేను నమ్ముతున్నానండి. దయచేసి మీరు అందరూ కూడా కష్టాల్లో అందరూ కలిసి యూనిట్ గా ఉండాలని నేను కోరుతున్నాను. అలాగే ఈ రోజు మన యూనియన్ చెప్పాలంటే భారతదేశంలో మీరు ఎక్కడికి వెళ్ళా ఏపీడబ్ల్యూజే అంటే ఒక బ్రాండ్. ఎక్కడికి వెళ్ళా ఏ రాష్ట్రంలో మీకు ఏ సమస్య వచ్చినా ఒకే ఒక బ్రాండ్ అండి. మన ఎవరున్నా మన ఏపీడబ్ల్యూజే అంటే మనకు వచ్చి కలుస్తారు. అంత మంచి అంత మన క్రమశిక్షణ యూనియన్ లో మనం ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. రాబోయే రోజుల్లో గొప్ప సవాళ్ళు మన ముందు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకుంటాం ఇద్దరు కమిషనర్ గారు చెప్పినప్పుడు కానీ రాష్ట్రాలు చెప్పినప్పుడు మీడియా ఎక్కువ మంది ఉన్నారు, యూనియన్లు ఇవన్నీ వచ్చుకుంటారు. ఎన్నున్నా మన కాన్స్టిట్యూషన్ లో 4 స్తంభాలు కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రజాప్రతినిధి వ్యవస్థ, మీడియా వ్యవస్థ. ఈ 3 అంగాలు కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నటువంటి అక్కడ దగ్గర నుంచి పోలీస్ శాఖ అవచ్చు, రెవెన్యూ శాఖ అవచ్చు, ఏ శాఖ అయినా ఏమి చేసినా ఈ 4th ఎస్టేట్ అయినటువంటి మన మీడియా వ్యవస్థ ద్వారానే పొందుతుంది. అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ జడ్జిమెంట్ వచ్చినా, ఏ రూల్స్ వచ్చినా చెప్తున్నా అది కూడా ఖచ్చితంగా మీడియా వ్యవస్థ. ప్రజాప్రతినిధి వ్యవస్థ కూడా గ్రామ స్థాయి వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా మీడియాలో దాదాపు. సో ఇక్కడ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 4 అంగాలుగా మనం చూసుకున్నప్పుడు ప్రతి సందర్భంలో మనం చెప్తా ఉంటాం. ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సింది ఎంబీడబ్ల్యూగా గాజువాక. ఈ 4 అంగాల పరిస్థితి ఇక్కడ ఏంటి? గాజువాక ఏరియాలో కార్యనిర్వాహక వ్యవస్థ ఎలా ఉంది? గాజువాక ఏరియాలో న్యాయ వ్యవస్థ ఎలా ఉంది? గాజువాక ఏరియాలో ప్రజాప్రాతినిధ్య వ్యవస్థ ఎలా ఉంది? ఇక్కడ మన పాత్ర ఏంటి అనేది ప్రశ్న మనం వేసుకోవాలి. ఇప్పుడు అనుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమా, రాష్ట్ర ముఖ్యమా, టార్చ్ బ్యారియర్స్ గా ఉండవలసినటువంటి పాత్రకి చెప్తున్నారు. చాలా మంది అడుగుతారు, 100 మంది కాదు, గాజువాక 1000 మంది ఉన్నా తప్పలేదు. కానీ మంచికో చెడ్డకో నిజమే కొన్ని మంది వల్ల ఇబ్బంది వస్తుంది. మనం నిర్మోహమాటంగా ఉన్న సందర్భాలు వర్కింగ్ జర్నలిస్ట్ అనే క్యారెక్టర్ అతను వార్త రాయాలి, వార్త ప్రచురణ జరగాలి. అది లేకుండా ఆట పెట్టుకొని తిరిగినంత మాత్రాన యూనియన్ పెట్టుకున్నంత మాత్రాన జర్నలిస్ట్ పెట్టుకోవడం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియానా, చిలకాపురా, పెద్దకాపురా వెరీ సెకండరీ. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం వర్తించేది కూడా క్లియర్ గా మనం వార్తలు రాయగలగాలి. అలాంటి వాటికే వర్కింగ్ జర్నలిస్ట్ యాక్టివిటీ ఉంటుంది. అందులో దాదాపులో వర్కింగ్ జర్నలిస్ట్ ఎంతమంది వచ్చినా మనం ఎంకరేజ్ చేద్దాం, ఆర్గనైజర్ గా ఉందాం. ఎప్పుడు వెళ్ళి ఆ దిశగానే యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. సో నా ఉద్దేశంలో నేను మీ ముందు ఇక్కడ మాట్లాడేదానికి చాలా దమ్మున్నాను. ఎందుకంటే ఎంతో అదృష్టం చేసుకుంటే ఈ ప్రాంతంలో పాత్రికేయంగా ఉండడం, ఈ ప్రాంతంలో పాత్రికేయ అంటే మన సభ్యులుగా మనం చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. మిగతా సభ్యులు ఏ రకంగా ఉంటారు, మనం ఎలా ఉంటాం. ఆఫ్టర్ దట్ అంటే మనం ఇప్పుడు ప్రెజెన్స్ లో అందరూ మంచిగా అంటారు. బయటకు వెళ్ళాక కూడా మన పేరు చెప్తే ఏ రకంగా గౌరవిస్తారన్నదే ఒక క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన జర్నలిస్టులు అందరికీ ఉంది. అందులో ఏపీడబ్ల్యూసీ సభ్యులుగా మాత్రం ఖచ్చితంగా మనం ఆ నియమాలు పాటించాలి. మీకు ఇప్పటికే అంటే ఈ దీపావళి సంబరాలు నేచురల్ గా పరశురాం ఇట్లాగా చేస్తుంటారు. మన యూనియన్ తరఫున మాత్రం మీకు షార్ట్ టైంలో ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటికే అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరెవరికి అక్రిడేషన్ ఉన్నా వాళ్ళందరికీ చేశారు. అయితే జర్నలిస్ట్ ప్రీమియం కట్టాల్సింది అది కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసాం. ఎవరైతే డబుల్ కట్లెట్ స్టేజ్ లో మన జర్నలిస్టులు ఉంటారు వాళ్ళ ప్రీమియం కూడా ఆయన కట్టడానికి అంగీకరించారు. రాము గారు మేమందరం కూడా లాస్ట్ వీక్ వెళ్ళాం. అట్లాగే ఆయన అడిషనల్ గా మన తాలూకా గౌరవ విధానాన్ని చూసి షార్ట్ టైంలో ఒక మెడికల్ క్యాంప్ కూడా పెడతాం, మంచి హాస్పిటల్ తో జర్నలిస్టులు అందరికి పెడతాం అని చెప్పేసి అన్నారు. అట్లాగే అక్రిడేషన్స్ కూడా ఇప్పటికే ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినప్పుడు కూడా కొంత ఆలస్యం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది ప్రభుత్వం పెద్దలు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండదు, కింద అధికారులు సరిగా లేకపోవడం, వారి బాధ్యత లేకపోవడం వల్ల
ఈ రకమైన లేట్ అవుతుంది. ఈ అక్రిడేషన్ సంబంధించి కూడా ఈ నెల 28వ తేదీన విజయవాడలో మీటింగ్ అవుతుంది. రామ్ గారు నేను అట్లా అటెండ్ అవుతాం. ఖచ్చితంగా ఈసారి డిసెంబర్ 1వ తేదీ నాటికే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ వచ్చేటట్టు కూడా ఆ ప్రయత్నాలు చేస్తాం. ప్రధానంగా మన వరకు మనం నీతివంతంగా ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే మీడియా మరింత కాలం బ్రతుకుతుంది. అలాగే మీడియాలో పనిచేసిన మనకు కూడా గౌరవం ఉంటుందని తెలియజేస్తూ ఈ దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తాను. ఆటల తుంబాల్లో పీల్చి ఒక ఆయుధంగా ముందుకు సాగినప్పుడు ప్రతి వ్యక్తిలో చైతన్యపరిచే శక్తి ఒక దండగా ఉందండి. ఆ యొక్క వృత్తిలో ఉన్నందుకు అందరికీ నాకు ధన్యవాదాలు సార్. ఇటువంటి అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. లీలా ప్రసాద్ అన్న కానీ పరశురామ అన్న కానీ. ఎందుకంటే చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చాలా రోజులు జిఆర్పీలో ఉండిపోయాను. లాస్ట్ 8 years నేను జిఆర్పీలో ఉండేవాడిని. ఎందుకంటే నాకు కొన్ని 4 పేపర్లతో పరిచయం ఉండేది. ఎందుకంటే చనిపోయిన డెడ్ బాడీలు ఫోటోలు వేసుకోవడానికి పరిచయం ఉండేది. పెద్దగా నాకు పరిచయం కూడా ఉండేది. ఎందుకంటే 2 పేపర్లు వేసుకుంటే 2 క్లిప్పింగ్ సరిపోతుంది నాకు. ఇంకా అంతకుమించి ఎక్కువ పరిచయం కూడా అవసరం లేదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీడియా మిత్రులు అసోసియేషన్ చూసిన తర్వాత ఓకే ఇంతమంది ఇన్ని పేపర్లు ఉన్నాయా, ఎంతమంది ఉన్నారు మిత్రులు. ఎందుకంటే రోజు చూస్తున్నాం అందరితో. ఎందుకంటే పరిచయాలు ప్రతి వ్యక్తి ఒక పరిచయం కూడా మనలో ఎంతో కొంత మార్పు తీసుకొస్తుందండి, సృజనాత్మకం తీసుకొస్తుంది. అంటే ఒక వ్యక్తి నుంచి మనం ఏం తీసుకు పరిచయాలు ఉండాలంటాను. అంటే వ్యక్తిలో ఉన్నటువంటి మనకంటే అమీలా రూపాంతరం చెందుతుందన్నట్టు మనం కూడా పరిపక్వత చెందుతూ ఉంటాం. ఒక రోజు ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటాం. మంచిగా చేయడం పక్కన పెట్టండి, బట్ ప్రతి ఒక్కరికి ఒకటి నేర్చుకుంటాం. మిత్రులందరూ వచ్చి గడ్డాడు వచ్చాక చాలా ఒకటి మనోధైర్యం పొందాను. ఒకసారి నాకు భయం ఉండేది, ఏమైతే నేను ఎలా బతుకుతాను, ఏం లేదు ఉద్యోగం పోతే ఏ విధంగా ఉండేది. గంటేడు వచ్చిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను. ఈ 10 నెలల్లో ముఖ్యంగా మిత్రులతో పరిచయం నాకు చాలా ఏం పర్లేదు, లైఫ్ లీడ్ చేయాలంటే ఏ ఇబ్బంది లేదు, లీడ్ చేయొచ్చు అనే ధైర్యాన్ని నాకు ఎందుకంటే మిత్రులతో కలిసి నాకు చాలా అనిపించింది. ఇటువంటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సంబరాలు ముందు ముందు మరింత జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఆల్రెడీ మీరు మా జర్నలిస్ట్ తోటి ఎక్కువ జర్నీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నక్కపల్లి మండలం రాజుపేట గ్రామంలో హై టెన్షన్. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారుల చేస్తున్న నిరసన. పెద్దపూడి మండలం ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశ మందిరం పాల్గొన్న ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లెల్లో సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.